ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినము మరి చాలా సంతోషకరమైన దినము, చాలా ఆనందకరమైన దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ అందరూ కూడా మరి స్త్రీల ఆదివారపు శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. పురుషులకు కూడా శుభాకాంక్షలు, ఎందుకంటే స్త్రీలని చక్కగా తీసుకొచ్చారు. తర్వాత మీరు కూడా ఆరాధనలో పాల్గొన్నందుకు, మరి మీరు కూడా మాకు ఎంతో సహకారులుగా ఉంటున్నందుకు ప్రత్యేకంగా మీకు కూడా వందనాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా స్త్రీలందరికీ మరి ఈ యొక్క ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన కృష్ణా గోదావరి డయాసిస్ తల్లి గారి, తండ్రి గారు, ఆఫీస్ బేరర్స్, ఉమెన్స్ ఫెలోషిప్ అందరి తరపున మరి మనందరికీ కూడా స్త్రీల ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాము. స్త్రీలటువంటి ఆదివారము మరి గడిచిన వారమే మనం సెలబ్రేట్ చేసుకోవాలి. మరి అనుకూల పరిస్థితులు లేవు కాబట్టి వాతావరణ పరిస్థితులను బట్టి మరి చాలామంది కొన్ని విపత్కర పరిస్థితుల్లో ఉంటుండగా మనము ఈ పండుగను చేసుకోవడం మరి మంచిది కాదేమో అనే ఉద్దేశంతో మరి ఈ వారం ఈ విధంగా జరిపించుకోవడానికి దేవుడు మంచి అవకాశాన్ని, మంచి వాతావరణాన్ని, మరి అందరూ చక్కగా దేవాలయంలో కూడుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు ముందుగా తెలియజేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఒక స్త్రీల ఆదివారం మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రతి సంవత్సరం మరి స్త్రీల ఆదివారం ఒక ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటాం. మరి మనకు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో ఈ స్త్రీల ఆదివారానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. స్త్రీలకి చాలా ప్రాముఖ్యత ఉంది. మరి స్త్రీలు సంఘానికి ఒక పునాది లాంటి వాళ్ళు. సంఘంలో మరి సంఘ అభివృద్ధిలో స్త్రీల పాత్ర చాలా ఉంటుంది. ఒక పాస్టర్ గారు ఒక్కళ్ళే సేవని చేసుకోలేరు. పాస్టర్ గారికి సహకారంగా సంఘ పెద్దలు ఒక భాగము, స్త్రీల మైత్రి వాళ్ళు ఒక భాగము, సండే స్కూల్ ఒక భాగము, యూత్ ఒక భాగం, వీళ్ళందరూ మరి సమకూడి ఉంటేనే మరి సంఘం అభివృద్ధి చెందుతుంది. వీళ్ళందరూ సమకూడి పనులు చేస్తేనే సంఘము అభివృద్ధి చెందుతుంది, సంఘము దీవించబడుతుంది. సంఘంతో పాటు కుటుంబాలు కూడా దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. సంఘం ఒక్కటే దీవించబడడం కాదు, కుటుంబాలు ఒక్కటే దీవించబడడం కాదు, సమాజము కూడా మరి ఆటోమేటిక్గా మార్పు చెందుతుంది. కుటుంబాలన్నీ కలిస్తేనే కదా ఒక సమాజము. కాబట్టి మరి అందుకని ఒక్క స్త్రీ అనేక మార్పులను తీసుకురాగలదు. కుటుంబంలో అయినా, సంఘంలో అయినా, సమాజంలో అయినా ఒక్క స్త్రీ ఉంటే ఆ యొక్క సమాజము, ఆ కుటుంబము, ఆ సంఘము ఎన్నో మార్పులు చెందుతుంది, ఎంతో అభివృద్ధిని చెందుతుంది, ఎంతో ఆశీర్వదించబడుతుంది. కాబట్టి మరి స్త్రీలు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక స్త్రీ అనే పదము చాలా ప్రత్యేకమైనది. మరి ఆ పదము తెలుగులో ఎందుకు అంత అందంగా దేవుడు ఉంచాడో చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. దాని పక్కన ఇంకో పదం లేదు, దాని ముందు ఇంకో పదం. ఒక స్త్రీ పరిపూర్ణమైనటువంటి పదం అది. తెలుగులో ఆ స్త్రీ అనే పలికే పదము చాలా గంభీరంగా ఉంటుంది, చక్కగా అది స్పష్టంగా ఉంటుంది. ఆ పదానికి వేరే పదం ఏది సాటి కాదు. అందుకే దేవుడు స్త్రీలని చాలా చక్కగా సృష్టించాడు. ఎలా సృష్టించాడు? మట్టితో చేయలేదు, ఆకులతో చేయలేదు, అలములతో చేయలేదు. ఎలా చేశాడు? ఒక ఎముకగా దేవుడు చేశాడు కదండి. ఎముక ఎలా ఉంటుంది? చాలా సంసోను కథ తెలుసు కదా. ఒక దమడ ఎముకను తీసుకుని ఏం చేశాడు? ఫిలిస్తీన్లందరినీ తరిమి కొట్టాడు. స్త్రీలు కూడా అలాగ ఉండాలి. ఒక ఎముక చాలు, తరిమి కొట్టడానికైనా, సమకూర్చడానికైనా కదా. కాబట్టి ఈరోజు మన అంశం కూడా చాలా చక్కటి అంశాన్ని మనకి ఇవ్వడం జరిగింది. విమోచన కార్యక్రమంలో
పాలిభాగస్తులైన స్త్రీలు. విమోచన కార్యక్రమంలో పాలిభాగస్తులైన స్త్రీలు కదండి. విమోచన కార్యక్రమంలో స్త్రీలు పాలిభాగస్తులు అవ్వడం ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? విమోచన కార్యక్రమం అంటే, విమోచన కార్యము అంటే అది యేసుక్రీస్తు వారు ఒక్కటే చేయవలసినటువంటి కార్యము. అది శిలువ కార్యము కదండి. అది మానవులమైన మనము, ఒక పురుషుల వల్ల, ఒక స్త్రీల వల్ల, ఒక సంఘం వల్ల, ఎవరి వల్ల నవ్వుద్దా? ఇది ప్రపంచం మొత్తానికి, యావత్ మానవాళికి జరిగినటువంటి విమోచన కార్యములో ఒక స్త్రీలు పాలిభాగస్తుల్ని చేశారు యేసుక్రీస్తు వారు. ఎంత అదృష్టం, ఎంత భాగ్యం, ఎంత గొప్ప! స్త్రీలు అనుకుంటారు, నేనేం చేయగలను, నా వల్ల ఏమవుద్ది, నేను ఒక మూలన కూర్చునేదాన్నేగా, ఎవరన్నా ఏదన్నా తెస్తేనే కదా నేను చేసేది, ఎవరన్నా ఏదన్నా చెప్తే కదా నేను వినేది, నేను ఎక్కడికి వెళ్తాను? నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లా, నువ్వేమీ చేయక్కర్లా, నువ్వు ఇంట్లో ఉండి నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ సమాజాన్ని, నీ ఎరుగు పొరుగు వారిని చక్కగా సమకూర్చుకుంటే చాలు, ప్రార్థన చేస్తే చాలు. విమోచన కార్యములో పాలిభాగస్తులైన స్త్రీలు ఎంత నాకు అది నాకైతే ఒక అదృష్టంగా, నేనైతే ఒక ఆనందంగా, నేనైతే ఒక భాగ్యంగా ఎంచుకుని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ప్రతి స్త్రీ చేయవలసినటువంటి భారభరితమైన ప్రార్థన అది ఏంటంటే, ప్రభువా నువ్వు నన్ను స్త్రీగా సృష్టించినందుకు వందనాలు. ఈ స్త్రీ భాగ్యాన్ని నువ్వు నాకు ఇచ్చావు. సృష్టిలో స్త్రీకి ఉన్నటువంటి అందం కానీ, స్త్రీకున్న భాగ్యం కానీ, సృష్టి పునరుద్భవించడానికి ఈ స్త్రీ యొక్క పాత్ర కానీ చాలా గొప్పది కదండి. ఎంతోమంది కవులు స్త్రీల గురించి పాటలు చక్కగా రాస్తారు. ఎంత అపురూపంగా రాస్తారో, ఎంత ప్రేమతో పోలుస్తారో, ఎంత మృదు స్వభావిగా పోలుస్తారో స్త్రీలని. ప్రేమ, దయ, జాలి ఇవన్నీ కలిగినటువంటి స్త్రీలుగా కవులు వర్ణిస్తున్నారు స్త్రీలని. స్త్రీకి సహజ లక్షణం మాతృత్వం. ఆ మాతృత్వంలోనే ఇవన్నీ ఇమిడి ఉన్నాయి: ప్రేమ, జాలి, దయ. ఇటువంటి లక్షణాలన్నీ స్త్రీలకి సహజంగా వస్తాయి. అది ఎక్కడి నుంచో రాదు. ఎప్పుడైతే స్త్రీ జన్మని మనం కలిగించుకుంటామో, స్త్రీ జన్మని మనం కలిగి ఉంటామో, ఆ మాతృత్వంలోనే ఈ ప్రేమ, దయ, జాలి అనేటువంటి గుణాలను, లక్షణాలను మనం కలిగి ఉన్నాం. చూడండి, ఎవరైనా రోడ్డు మీద వెళ్తుంటే ఎవరైనా ఏడుస్తూ ఉంటే కూడా వెంటనే మనం ఏం చేస్తాం? వెళ్ళి పలకరిస్తాం. ఏంటో బాధ తెలుసుకుని, నాకెందుకు లేని పక్క నుండి ఎవరో వెళ్ళిపోం. ఇది సహజ లక్షణం స్త్రీలకి. స్త్రీ అనే పదము గైనే అనేటువంటి గ్రీకు పదం నుంచి ఉద్భవించింది. గైనకాలజీ అనేది స్త్రీల విభాగము. హాస్పిటల్కి వెళ్తే మనందరం కూడా ముందు ఎక్కడికి వెళ్తాము? గైనకాలజిస్ట్. 45 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ ఖచ్చితంగా వెళ్ళవలసిందే గైనకాలజిస్ట్ దగ్గర. ఎందుకంటే అన్ని టెస్టులు చేయించుకోవాలి. తర్వాత వివాహం అయిన దగ్గర నుంచి గైనకాలజీలనే మనం దగ్గరికి వెళ్ళి మన యొక్క పరిస్థితులన్నీ వాళ్ళకి తెలియజేసుకోవాలి. కాబట్టి గైనే అనే పదము స్త్రీ ఇది యొక్క గ్రీక్ పదం నుంచి బయటికి వచ్చింది. గునే అనేది కూడా గ్రీక్ వర్డే, అది తల్లి. తర్వాత లేడీ అనే పదం, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటారు కదా, లేడీ అనే పదము కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇది హీబ్రూ వర్డ్ కురియా. ఇది హీబ్రూ వర్డ్ కురియా నుంచి వచ్చింది. అయితే ఈ కురియా అనే పదంలో ఒక సామూహికమైనటువంటి స్త్రీల సమాజానికి పెద్దని ఒక కురియా అనే వర్డ్ని
ఇక్కడ ఉపయోగించడం జరిగింది. 2 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని అక్కడ ఉంటుంది. అక్కడ ఒక పెద్ద అమ్మకి అక్కడ అని వ్రాయబడి ఉంది. తర్వాత మనం చూస్తే తర్వాత కీర్తనలు 68:11లో ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అనేటువంటి వర్డ్ మనకు కనిపిస్తుంది కదా. ఆ వచనం మనకి అక్కడ తబా అనేటువంటి వర్డ్ మనం అక్కడ చూస్తాము. ఇది హీబ్రూ వర్డే. తర్వాత ఇది మాస్ ఆఫ్ ఉమెన్ ఆర్గనైజ్డ్ ఫర్ వార్ఫేర్, అంటే యుద్ధంలో సమూహంగా ఉన్నటువంటి వాళ్ళకి, స్త్రీలకి ఉపయోగించేటువంటి ఒక సమూహానికి అనుకోండి, లేకపోతే ఒక సమూహానికి ఉపయోగించేటువంటి పదం చబా అనేటువంటి పదం. ఇది కూడా ఒక హీబ్రూ పదం అన్నమాట. ఇట్లాగా కొన్ని పదాలు మనకి చక్కగా హీబ్రూలో, గ్రీకులో, మరి లాటిన్లో స్త్రీల గురించి చెప్పబడింది. మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగాల్లోనికి మనం వెళ్ళినట్లయితే ఈరోజు మొట్టమొదటగా అపోస్తుల కార్యాలు రోమీలకు రాసిన పత్రిక మరి 16వ అధ్యాయంలో మరి మనం చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక పాఠ్యభాగం మనం చదువుకున్నాం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో మరి మనకి ఇక్కడ కొంతమంది స్త్రీలు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. ఈ యొక్క రోమా సంఘంలో ఉన్నటువంటి కొంతమంది పౌలు గారికి పరిచర్యలో సహకారులుగా ఉన్నటువంటి వారి పేర్లు ఇక్కడ రాయడం జరిగింది. పౌలు గారు పరిచర్యలో ఎంతమంది అయితే పౌలు గారిని వెంబడించారో, పౌలు గారి యొక్క సేవలో సహకారం అందించారో మరి వారి పేర్లు, వాళ్ళకి వందనాలు ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ప్రత్యేక 24 పేర్లు ఉంటే వీళ్ళల్లో 6 పేర్లు స్త్రీలకి సంబంధించిన పేర్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. మొదటి వచనంలో చూసినట్లయితే కేంక్రియాలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకుని మరి ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్నలా సహాయము చేయవలనని ఆమె గురించి మీకు సిఫారసు చేస్తున్నాను. ఈమె అనేకులకును నాకును సహాయురాలే ఉండెను. ఈ యొక్క రోమా పత్రిక కొరింథీ సంఘంలో ఉండి పౌలు గారు రాశారు. అయితే ఈ పత్రికను ఫీబే చేతికిచ్చి రోమా సంఘానికి పంపించారు. అయితే అప్పుడు ఫీబే మరి ఈ కేంక్రియాలో ఉన్నటువంటి సంఘానికి ఒక పరిచారకురాలుగా, ఒక సేవకురాలుగా ఉండి అక్కడ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి స్త్రీ. ఆ దినాలలోనే ఒక సంఘాన్ని నడిపించినటువంటి ఫీబే అనే మాటకి అర్థం కాంతమ్మ అనేటువంటి అర్థం. అయితే ఈ ఫీబే మరి పేరుకు తగినట్టుగా అనేక మందిని అక్కడ సంఘంలో మరి చేర్చుకుని సంఘానికి ఒక నాయకురాలుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆమె అనేకులకును నాకును సహాయరాలు, హెల్పర్. మరి ఆదిలోనే మరి ఆదాము అవ్వలను చేసినప్పుడే నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదని ఎంచి ఆదాముకు సాటి అయిన సహాయాన్ని మరి దేవుడు అవను చేశారు. ఈ సాటి అయిన సహాయం ఎప్పుడూ సాటి అయిన సహాయంగానే ఉండాలని పౌలు గారు కూడా కోరుకుని ఆమె అనేకులకును నాకును సహాయురాలే. ఇక్కడ ఆమె కుటుంబం గురించి ఏమి రాయబడలేదు, కానీ ఆమె ఒక్క దాని గురించే రాయబడింది. ఆమె అనేకులకు నాకు సహాయురాలు. అంటే ఈమెలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే సహాయపడేటువంటి మంచి లక్షణం కలిగినటువంటి స్త్రీ. తనకున్నది సహాయం చేయగలిగినది, ఒక మాట కావచ్చు, ఒక పని కావచ్చు, లేకపోతే ఏదో సహాయము. పెద్ద పెద్ద గొప్ప గొప్ప డబ్బులు ఇచ్చేసి మనం సహాయం చేయాలని ఎప్పుడూ కోరుకోకూడదు. మనకున్న దానిలోనే ఏదైనా సహాయం చేయాలని మనం కోరుకోవాలి. కాబట్టి ఈమె పౌలు గారికి ఎంతో సహాయురాలుగా ఉన్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆమె నాకును అనేకులకును, పౌలు గారికి ఒక్కళ్ళకే కాదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సహాయురాలే ఉంది. మరి పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకోండి. ఆమెను గురించి చక్కటి ఉత్తరం అక్కడ పౌలు గారు రాస్తూ ఉన్నారు. పరిశుద్ధులకు తగినట్టుగా,
అంటే మరి ఈమెలో పౌలు గారు ఎన్ని గుడ్ క్వాలిటీస్ చూసి మరి ఆమెను పరిశుద్ధులకు తగినట్టుగా చేర్చుకోమని అక్కడ రాస్తున్నారు. కాబట్టి మరి ఒక కేంక్రియాలో ఉన్న సంఘ పరిచారకురాలు, రోమా సంఘాన్ని మరి సంఘంలో ఒక కేంక్రియాలో అనే ఊరిలో ఉన్నటువంటి ఒక సంఘానికి ఒక నాయకురాలు. తర్వాత కింద వచనాలకు వస్తే అకులా ప్రిస్కిలాలు మనకు అక్కడ కనిపిస్తారు. అకులా గురించి ప్రిస్కిలాల గురించి మనం చాలాసార్లు వినే ఉంటాం. అకులా అనేటువంటి ఒక యూదుని వివాహం చేసుకుంది ప్రిస్కిల్లా. ప్రిస్కిల్లా ఒక రోమీయురాలు, చాలా గొప్ప వంశానికి చెందినటువంటి స్త్రీ. కానీ పౌలు గారి పరిచర్యలో వీళ్ళిద్దరు కూడా మరి ఎంతో సహకారులుగా ఉండి వారి ఇంట సంఘమును పెట్టుకుని నడిపించినటువంటి అకులా ప్రిస్కిల్లాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఆ దినాలలో సంఘం లేని సమయంలో, సంఘాలు మరి దేవాలయాలు లేని సమయంలో మరి కొంతమంది స్త్రీలు మరి ఇంటినే ఒక గృహాన్నే దేవాలయంగా చేసి మరి సంఘ అభివృద్ధి కొరకు పాటుపడినటువంటి స్త్రీగా మనం ఇక్కడ ప్రిస్కిలాని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత చూసినట్లయితే మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనాలు. మరి ఇతరుల కొరకు ప్రయాసపడినటువంటి మరియ ఎప్పుడు మన కుటుంబాల గురించి, మన సంఘం గురించి, మన బిడ్డల గురించి స్వార్థపూరితమైన ఆలోచనలు కాకుండా ఇతరుల కొరకు కూడా సహాయం చేసేటువంటి మరియలు మనకి అవసరమై ఉంటూ ఉన్నారు. తర్వాత 7వ వచనంలో యూనియాకు వందనములు అని ఇక్కడ యూనియా గురించి చెప్తూ ఉన్నారు. ప్రియురాలకు పెర్సిస్కు వందనములు. ఈమె కూడా ఒక స్త్రీనే. తర్వాత మరి రూపు తల్లి, ఈ రూపు అనే అతను సిమియోను గారి కుమారుడు. సిమియోన్ అంటే తెలుసు కదా మనకెవరో, ప్రభు యొక్క యేసు ప్రభువా గారి మరి మరణ శ్రమల్లో పాలి భాగస్థుడైన సిమియోను గారి కుమారుడు ఈ రూపు యొక్క తల్లి గురించి పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఏంటంటే ఈమె నాకు కూడా తల్లి. పౌలు గారికి కుటుంబం లేదు. పౌలు గారు మరి సువార్తను ప్రకటించుకుంటూ మరి వెళ్ళేటువంటి వారు. 3 మిషనరీ ప్రయాణాలు చేసినటువంటి వారు పౌలు గారు. ఆ ప్రయాణాలన్నిటిలో ఎంతోమంది స్త్రీలను, ఎంతోమంది గొప్పవాళ్ళని, ఎంతోమంది మరి పెద్ద పెద్ద వాళ్ళని చూసినటువంటి పౌలు గారు ఈమెను మాత్రం నాకు కూడా ఒక తల్లి. ఎంత గొప్ప ఆధిక్యత! పౌలు గారికే తల్లి అయినటువంటి రూపు తల్లిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. పౌలు గారు ప్రతి ఒక్కరికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. మరి నాకును తల్లి అని ఇక్కడ ఆమె గురించి ఇలాగా ఇక్కడ స్త్రీలను మాత్రమే మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఈ అధ్యాయంలో ఉన్న ప్రతి పేరు వెనకాల నిగూఢమైన ఆత్మీయ సంబంధము పౌలు గారు కలిగి ఉన్నారు. కాబట్టి మరి మేము కూడా అనేక సంఘాల్లో పరిచర్యలు చేసి వస్తూ ఉంటాం కదా. వచ్చినప్పుడు మాకు కూడా ఎంతోమంది మరి పరిచయం అవుతూ ఉంటారు. ఎంతోమంది మా పరిచర్యలో సహకారులు ఉంటారు. వాళ్ళను కూడా మేము ఎప్పుడు ఎవరిని మర్చిపోము. ఒక తల్లిగానో, ఒక చెల్లిగానో, ఒక అక్కగానో, ఒక అమ్మగానో వాళ్ళని చూస్తూ ఉంటాం. అలాగే పౌలు గారు రూపు తల్లి నాకు కూడా తల్లి అని సంబోధిస్తూ ఉన్నారు. కాబట్టి ఇదంతా శ్రేష్టమైన భాగ్యము మనం ఇక్కడ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత చూసినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయంలోకి వెళ్తే మనం చదువుకున్నాం కదా ఇప్పుడు పాఠ్యభాగం. మార్కు సువార్త 15వ అధ్యాయము చూసినట్లయితే యేసు ప్రభు వారి మరి శిలువ మరణ దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. మనందరికీ తెలుసు 12 మంది శిష్యులు ఎవరు అక్కడ లేరు. 12 మంది శిష్యులు ఎవరు అక్కడ లేరు. అక్కడ ఉన్నది కొద్దిమంది స్త్రీలు. వాళ్ళు కూడా దూరం నుండి చూస్తూ ఉన్నారు. యేసు ప్రభు మరి పరిచర్యలో కూడా స్త్రీలు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నారు. లూకాసు వార్త చూసినట్లయితే అక్కడ మనకు కొంతమంది పేర్లు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. 8వ అధ్యాయం మీరు అందరూ ఇంటికి వెళ్ళి చదువుకోండి. మరి 3వ వచనం మొదటి నుంచి 3వ వచనం వరకు అక్కడ కొంతమంది స్త్రీలు ఉంటారు.
కొందరు స్త్రీలు అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియా, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యకు యోహన్న, సూజన్న ఆయనతో కూడా ఉండిన వీరును ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయొచ్చు వచ్చారు. యేసు ప్రభు వారి స్త్రీల్లో మరి ఆస్తితో, వారికున్న డబ్బుతో, వారికున్న సంపదతో యేసు ప్రభు వారి పరిచర్యలో సహకరించినటువంటి స్త్రీలు వీళ్ళు. యోహన్న, సూజన్న, మగ్దలేనే అనబడిన మరియా, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు పూజా భార్యయగు యోహన్న. ఇక్కడ చూసినట్లయితే మరి సిలువ దగ్గర ఉన్నటువంటి స్త్రీలు, స్త్రీలకి చాలా ధైర్యం ఉంటుంది. మనం చెప్పాలంటే ఈ స్త్రీలు మరి దేనికి భయపడలేదు. అక్కడ పిలాతుకు భయపడలేదు, సిలువ వేసిన రోమా సైన్యానికి భయపడలేదు. ఏం చేస్తారో మరి, మమ్మల్ని కూడా సిలువేస్తారేమో, మమ్మల్ని కూడా నిందిస్తారేమో, మమ్మల్ని కూడా అవమానపరుస్తారేమో అని ఏమీ సంకోచించకుండా మరి యేసు ప్రభు వారి యొక్క సిలువను చూడడానికి మరి ఇక్కడ స్త్రీలు దూరం నుండి చూస్తున్నారు. యేసు ప్రభు వారు మరి తిరిగి పునరుద్ధానుడై లేచిన తరువాత మరి సిలువ యొక్క పునరుద్ధాన యేసు ప్రభు పునరుద్ధానుడైన యేసు ప్రభువుని మొట్టమొదటిగా చూసింది ఎవరండి? స్త్రీయే. ఎవరు? మగ్దలేనే మరియా. మగ్దలేనే మరియా యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆమె గురించి ప్రార్థన చేసి ఆమెకున్న దెయ్యములు వదలగొట్టారో అప్పటి నుంచి కూడా యేసు ప్రభు వారి వెంబడిస్తూనే ఉంది. యేసు ప్రభు వారు కనబడకపోతే నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు, మీరు ఎవరైనా ఎక్కడైనా చూసారా అని ఏడుస్తూ అక్కడ వెతుకుతూ కనబడినటువంటి మాటలు మనకి బాగా తెలుసు. అంటే అంత మరి సంబంధం యేసు ప్రభు వారితో ఏర్పాటు చేసుకుంది మరియా. మరియ మాత్రమే కాదు, మనము కూడా యేసు ప్రభువుతో దినదినము ఒక అన్యోన్య సంబంధాన్ని కలిగి ఉండాలి. కుటుంబంతో అన్యోన్య సంబంధం కలిగి ఉంటాం, బిడ్డలతో అన్యోన్య సంబంధం కలిగి ఉంటాం, తర్వాత ఇరుగు పొరుగు వారితో అన్యోన్య సంబంధాన్ని కలిగి ఉంటాం, మంచిది. కానీ క్రీస్తుతో కూడా దినదినము అన్యోన్య సంబంధాన్ని కలిగి ఉండాలి. క్రీస్తుతో ప్రార్థనలో పెనుగులాడే అనుభవాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ మరి మగ్దలేనే మరియను గురించి మనం మరి చూసినట్లయితే యేసు ప్రభు వారిని పునరుద్ధానుడైన తర్వాత చూచే అంతవరకు కూడా నిద్రపోని స్త్రీ. తన యొక్క ఆశను దేవుడు తీర్చాడు. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడు. నీకు ఏ ఆశ ఉంది? ఏ ఆశ కలిగి ఉన్నావు? దేవుని యందు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దేవుని కొరకు మాత్రమే ఆశపడు. దేవుని సన్నిధిలో ఉండాలని మాత్రమే ఆశపడు. దేవునితో ప్రార్థనలో పెనుగులాడాలని మాత్రమే ఆశపడు. గొప్ప కార్యాలు దేవుడు నీకు చేస్తాడు. తర్వాత చూసినట్లయితే నిర్గమాకాండము మనం ప్రతిసారి మనం ధ్యానం చేసే అంశమే. 2వ అధ్యాయంలో 1వ అధ్యాయంలోనే 15వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చదువుకుందాం. 1వ అధ్యాయము 15వ వచనం నుంచి 22వ వచనం వరకు ఇక్కడ మనకి ఈరోజు ఇవ్వబడినటువంటి పాఠ్యభాగము. నిర్గమాకాండము మరి మొదటి నుంచి మనం చూసినట్లయితే ఇది నిర్గమాకాండము. నిర్గమము అంటే ఇజ్రాయేలీల యొక్క ప్రయాణము, కనానుకు ప్రయాణము, ఐగుప్తు నుంచి కనానుకు ప్రయాణము. ఇజ్రాయేలీలంటే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళు. ఇజ్రాయేలీలంటే దేవుని జనాంగము. దేవుడు
తన యొక్క ప్రణాళిక చొప్పున నిబంధన ప్రకారము దేవునితో ఉండాలని కోరుకునేటువంటి జనాంగము ఇజ్రాయేలు జనాంగము. దేవుని బిడ్డలు, దేవుని స్వాస్యము ఇజ్రాయేలు జనాంగము. ఇక్కడ మనం చూసినట్లయితే మరి మొట్టమొదటి వచనంలో మనం చూసినట్లయితే 2వ వచనం, యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది మాత్రమే. ఐగుప్తులో ప్రవేశించింది యాకోబు సంతానము 12 గోత్రాలకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది అమ్మా? 70 మంది మాత్రమే. కానీ 7వ వచనం వచ్చేసరికి ఇజ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో చూడండి. 70 మంది. ఇది ఎక్కడ ఆశీర్వాదం? ఎవరికిచ్చిన ఆశీర్వాదం? ఎవరికిచ్చిన వాగ్దానం? అబ్రహాముకి ఇచ్చిన ఇసుక రేణువుల కంటే ఎక్కువగా నేను నీ జనాంగాన్ని విస్తరింపజేస్తాను. ఇక్కడికి వచ్చేసరికి ఆ వాగ్దానం నెరవేరుతా ఉంది. వాళ్ళు విస్తరిస్తున్నారు, ప్రబలుతున్నారు. ఎక్కడ? వాళ్ళ సొంత దేశంలోనా? కాదు, పరాయి దేశంలో బానిసలుగా వెళ్ళారు. బానిసత్వంలో దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళకి పరిస్థితి ఎలా ఉందో చూడండి. అక్కడ ఫరో ఏమంటున్నాడు? తన జనులతో ఇట్లా, నేను ఇదిగో ఇజ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండానట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించదము రండి. లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అని వారి మీద వెట్టి భారములలో వారిని శ్రమ పెట్టుచు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము రామశేషని పట్టణాలని కట్టారు. ఇక్కడ 14వ వచనం చూసినట్లయితే వారు ఇజ్రాయేలీల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండును. ఈ ఫరో రాజుకి వీళ్ళందరినీ చూస్తే ఒకలాంటి ఈర్ష వచ్చేసింది. ఈ జనాంగం మా జనాంగం కంటే ఎక్కువైపోయి తిరిగి మా మీద తిరుగుబాటు చేస్తారేమో, మా యొక్క దేశాన్ని ఆక్రమించుకుంటారేమో, వీళ్ళే అధిపతులైపోతారేమో, నాయకులైపోతారేమో అని చెప్పి ఒకలాంటి ఈర్ష ఆయనలో వచ్చి వాళ్ళని ఇంకా అణగదొక్కడానికి, వాళ్ళకి వెట్టి పనులు చేయించుకోవడానికి, వాళ్ళ చేత చాకురీ చేయించుకోవడానికి, వాళ్ళని మరి గొప్ప పట్టణాలు కట్టడానికి ఉపయోగించుకున్నట్లు మనం ఇక్కడ చూస్తాం. ఈ ఇజ్రాయేలీలు ఎంతగా అణగదొక్కాలంటే అంతగా అభివృద్ధి చెందుతున్నారు. ఎందుకని? దేవుని వాగ్దానం వాళ్ళకుంది. వాళ్ళు దేవుని జనాంగం. చూడండి, క్రైస్తవుల్ని అంతమొందించాలని ఏ రాజు అయినా, ఏ అధికారులైనా, ఏ ప్రభుత్వం అయినా, హేరోదులు, నీరో చక్రవర్తులు, మరి ఫరోలు, వాళ్ళ రాజ్యాల్ని దేవుడు ఏం చేశాడు? కూలంకుషంగా నేలమట్టం చేశాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనందరం. ఎందుకంటే మన దేవుడు చాలా గొప్పవాడు, పౌరుషం గలవాడు. రాజులను గద్దించి ఆయన తన బిడ్డల పక్షంగా కార్యము చేస్తున్నవాడు. ఫరోల్ని ఆయన ఉపేక్షించలేదు, నీరో చక్రవర్తుల్ని ఉపేక్షించలేదు, హేరోదులైనా సరే మరి ఆయన ఉపేక్షించలేదు. ఆయన బిడ్డల పక్షంగా ఉండి ఆయన బిడ్డల కొరకు పోరాడి వాళ్ళని సముద్రములో, నడి సముద్రములో ముంచి వేసినటువంటి మరి విషయం మనందరికీ బాగా తెలుసు. కాబట్టి దేవుని ప్రజలకు విరోధంగా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా, క్రైస్తవులకు విరోధంగా చేయబడిన ఏ ప్రభుత్వం అయినా, ఏ రాజ్యమైనా, ఏ అధికారులైనా వాళ్ళు నిలువరు. అది మనం బాగా గుర్తుపెట్టుకుని మరి అందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. అలాగే ఇక్కడ మరి దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఫరో మరి లేచినప్పుడు, కార్యాలు చేస్తున్నప్పుడు ఇక్కడ
ఫరో కుయుక్తిగా ఆలోచన చేసి మరి ఒక పన్నాగం పన్నుతా ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే 2 స్త్రీలను పిలుస్తా ఉన్నాడు. మంత్రసానుల్ని పిలిచాడు. పిలిచి వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే మగ బిడ్డలను మరి సంహరించండి, ఆడబిడ్డలను బ్రతుకనియండి అని చెప్పినాడు. ఇక్కడ ఉల్టా మన భారతదేశంలో ఆడబిడ్డలను సంహరిస్తాము, మగబిడ్డలను బ్రతకనిస్తాం. అయితే ఈ మంత్రసానులు చాలా తెలివైన వాళ్ళు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పి దేవుని మీద ఆధారపడి రాజు ఆజ్ఞను వాళ్ళు శిరస వహించలేదు, దేవునికి మాత్రమే భయపడ్డారు. ఒకవేళ రాజు ఏమన్నా పనిష్మెంట్ ఇస్తే అది శరీర సంబంధమైనదే, ఈలోక సంబంధమైనదే అని వాళ్ళు భావించి మరి రాజు యొక్క ఆజ్ఞను తిరస్కరించి మరి యెహోవా యందు భయభక్తులు ఉంచారు, దేవుని యందు భయమును ఉంచారు. దేవుని యొక్క భయముతో వాళ్ళు ఆ మంత్రసానులు దేవునికి లోబడి మరి దేవుని యొక్క భయమును కలిగి రాజును ఆయన ఆజ్ఞను లెక్క చేయకుండా వారి సంతానాన్ని అభివృద్ధి చేయడానికి వీళ్ళు కారకులయ్యారు. ఈ ఇద్దరు షిఫ్రా పూయా అనేటువంటి స్త్రీలు ఇద్దరు మరి చాలా తెలివైన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు. సమయోచితమైనటువంటి జ్ఞానము దేవుడు వారికి అనుగ్రహించి దేవుడు ఆ యొక్క విమోచన కార్యములో వీళ్ళని పాలిభాగస్తులుగా చేసినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే వాళ్ళు ఏమని సమాధానం చెప్పారంటే హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వాళ్ళు చాలా చురుకైన వారు. సామెతలు 12:27 చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము అని రాయబడి ఉంది. కాబట్టి మరి చురుకుగా దోర్కా లేడీ, దోర్కా అనే మాటకి లేడీ అంటే చాలా చురుకైనది. స్త్రీలు చాలా చురుకుగా ఉండాలి, తెలివిగా ఉండాలి, జ్ఞానంగా ఉండాలి, కుటుంబ సమస్యల్ని పరిష్కరించుకోగల తెలివి స్త్రీలకి ఉండాలి. కాబట్టి ఈ స్త్రీలు మరి చక్కటి ప్రత్యుత్తర మరి రాజుగారికి సమాధానాన్ని చెప్పి ఆ యొక్క మరి పరిస్థితి నుంచి చక్కగా తప్పించుకున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి షిఫ్రా పూయాలు దేవునికి భయపడినందువల్ల దేవుడు వాళ్ళ వంశాన్ని అభివృద్ధి చేసినట్లు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి యెహోవా 112వ కీర్తనలో కూడా రాయబడి ఉంటుంది. ఆ అధ్యాయం అంతా చదువుకుంటే మరి యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళు కొండ ఆశీర్వాద వారి సంతానము భూమి మీద మరి హెచ్చుగా దేవుడు హెచ్చిస్తాడని, వారి కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడుతుందని, వారు మందవలె అభివృద్ధి పొందుతారని అక్కడ దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. కాబట్టి ఆ విధంగా మరి దేవునికి లోబడ్డం వల్ల మరి దేవుడు వాళ్ళని దీవించినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 2 స్త్రీలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం. 2 స్త్రీలు మరి 2 స్త్రీలు దేవుని కార్యములో, దేవుని యొక్క విమోచన కార్యములో పాలి భాగస్థులై మరి దేవుని చేత దీవించబడి ఆశీర్వదించబడ్డారు. ఇలాగ ఇద్దరు స్త్రీలను మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 రాజులు 3:16-28 వరకు చూసుకుంటే అక్కడ 2 వేశ్యలైన స్త్రీలు మనకు కనిపిస్తారు. వాళ్ళిద్దరూ కూడా తల్లులే, వేశ్యలు కానీ తల్లులు. అయితే ఆ 2 స్త్రీలు మరి ఇద్దరు పడుకుని ఉంటారు ఒక ఇంట్లోనే. పడుకున్నప్పుడు ఒక తల్లి వెళ్ళి కుమారుని మీద పడినప్పుడు ఆ కుమారుడు చనిపోతాడు, ఇంకొక దాని కుమారుడు బ్రతికి ఉంటాడు. చనిపోయిన దాని తల్లి ఏం చేస్తుందంటే ఆ కుమారుణ్ణి మార్చేసి ఈ కుమారుని తీసుకెళ్ళి ఆమె పక్కలో పడుకోబెట్టుకుంటుంది. పడుకోబెట్టుకున్నప్పుడు ఆ యొక్క కథ సారాంశం అంతా మనకి బాగా తెలుసు. సొలొమోను రాజు దగ్గరికి ఆ యొక్క స్త్రీలిద్దరూ వెళతారు. వెళ్ళినప్పుడు సొలొమోను రాజు మరి ఎవరికి చెందకుండా ఈ కుమారుణ్ణి చంపేయమని ఆజ్ఞాపించినప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది, మరి ఏ తల్లి అయితే మరి ముందో ఆ తల్లి నిజంగా ఆ తల్లి అయినటువంటి ఆ కుమారుని తల్లి మరి పేగులు తగులుకున్నదై మరి ఏడుస్తూ, అయ్యా నా కుమారుడు ఎక్కడైనా సరే
బ్రతకనివ్వండి, సజీవుడిగా ఉండటమే నాకు కావాలి అని చెప్పినప్పుడు ఇంకో తల్లి ఏం చేస్తుందంటే ఆ కుమారుని సంహరించమని చెప్తుంది. అప్పుడు చెప్పినప్పుడు సొలొమోను రాజుకి అర్థమైపోద్ది ఈ తల్లి ఎవరో అనేది. కాబట్టి ఇక్కడ ఇద్దరు స్త్రీలు మరి మనం చూసినట్లయితే వాళ్ళిద్దరికి ఏమి లేదంటే సరైన సఖ్యత లేదు, సరైన అవగాహన లేదు, సరైన ప్రేమ లేదు. వాళ్ళిద్దరూ వేశ్యలని అక్కడ బైబిల్లో రాయబడి ఉంటుంది. అంటే ఇద్దరు స్త్రీలు సఖ్యతగా ఉండి సహకారంగా ఉండి ప్రేమతో ఉంటే ఆ సమస్యను ఇంటి దగ్గరే పరిష్కరించుకోవచ్చు, ఎక్కడికో వెళ్లకుండా. కానీ షిఫ్రా పూయాలు వాళ్ళ యొక్క పనిలో కోఆర్డినేషన్ మనకి అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ కూడా నేను గొప్ప అనుకోలేదు, లేకపోతే అదేంటి వాళ్ళిద్దరూ వెళ్ళి వేరువేరుగా పనులు చేయలేదు. కానీ వాళ్ళిద్దరూ ఐకమత్యంగా మరి ఎంతో అన్యోన్యంగా ఆ పనిని చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క కృపకు వాళ్ళు పాత్రులయ్యారు. ఇక్కడ ఈ ఇద్దరు స్త్రీలు వాళ్ళు దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థితిలో మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అలాగే మార్కు సువార్త 6వ అధ్యాయము 14 నుంచి 29 వచనాలు చూస్తే అక్కడ కూడా ఇద్దరు ఒక తల్లి కూతుర్లు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటారు. హేరోదియ యొక్క కుమార్తె సలోమి కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటారు. లోకంలో ఒక సామెత ఉంది, 2 కొప్పులు ఒక దగ్గర కూడితే ఏమవుతుంది, అక్కడ అంతా కూడా గందరగోళం ఏర్పడుతుంది అనే సామెత ఉంది కదా. ఇక్కడ కూడా హేరోది యొక్క కుమార్తె సలోమి ఎవరిని కోరుకున్నారు, ఎవరి తల కోరుకున్నారు? యోహాను, దైవ సేవకుడైన యోహాను తలనే వాళ్ళు కోరుకున్నారు. ఏ భయము లేదు, భక్తి లేదు, మరి దేవుని యందు విశ్వాసం లేదు, మరి దేవుని కార్యంలో మరి పాలిభాగస్తులుగా కాకుండా ఈ ఇద్దరు వ్యతిరేకమైనటువంటి మరి దిశలో ప్రయాణం చేస్తూ దేవుని యొక్క శాపానికి గురైనటువంటి ఇద్దరు స్త్రీలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత చూసినట్లయితే యాకోబు 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే అన్నే అంబ్రే అనేటువంటి ఇద్దరు స్త్రీలు ఉంటారు అక్కడ మనకి. అక్కడ చూసినట్లయితే వాళ్ళు కూడా వివేకము లేని స్త్రీలు, మరి మోషేకు ఎదురాడి మరి అవివేకము కలిగినటువంటి స్త్రీలుగా ఆ మోషే యొక్క పరిచర్యలో మోషేని ఎదిరించిన స్త్రీలుగా అక్కడ మనకి కనిపిస్తూ ఉంటారు. ఈ ఇద్దరు స్త్రీలు కూడా మనకి అక్కడ మోషే పరిచర్యలో మోషేని ఎదిరించిన స్త్రీలుగా మనకి అక్కడ కనిపిస్తూ ఉంటారు. ఈ ఇద్దరు స్త్రీలు షిఫ్రా పూయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాము. వాళ్ళు ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకున్నారో, ఏ విధంగా సహకారులుగా ఉన్నారో, ఏ విధంగా ఒక పనిని విజయవంతంగా ముగించారో వాళ్ళని చూసాం. తర్వాత మరి చూసినట్లయితే రూతు నయోమి అత్త కోడళ్ళు, వాళ్ళిద్దరూ కూడా మరి రూతు కోడలు, నయోమి అత్త. కోడలు మరి విధవరాలైపోయింది, కుమారుడు చనిపోయాడు. మరి ఏం చేయాలి ఆ పరిస్థితుల్లో? సహజంగా ఏం చేస్తాం, అమ్మా సర్దుకొని పుట్టింటికి, నయోమి కూడా అదే మాట అంది, అమ్మా పుట్టింటికి వెళ్ళిపో, అక్కడ నీ స్వజనం ఉన్నారు, నీ జనాంగం ఉన్నారు, అక్కడ సంతోషంగా ఉండు, నీకు ఏం కావాలంటే అక్కడికి వెళ్ళి నువ్వు చేసుకో అని చెప్పి ఆమె ఎంత భరోసా ఇచ్చినా కానీ మరి రూతు వెళ్ళడానికి ఏమాత్రం ఇష్టపడలా. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడుంటే నేను కూడా అక్కడ ఉంటానని మరి ఒక తల్లిగా ఆమె ఒక కోడలు అయినా కానీ ఒక తల్లిగా మరి స్వీకరించి తనతోనే తన జీవితాంతం ఉండడానికి ఇష్టపడింది. ఇక్కడ కూడా ఇద్దరు స్త్రీలు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఇద్దరు స్త్రీలు మరి ఎంతగా అన్యోన్యంగా మరి ప్రేమగా, ఇంకా తల్లి కూతురులాగా, అత్త కోడళ్ళలాగా లేరు వాళ్ళు, ఇంకా చివరికి వచ్చేసరికి ఒక తల్లి కూతురులాగా అయిపోయి మరి నయోమి రూతు యొక్క జీవితాన్ని సరిచేయడానికి మరి ఎంత ప్రయాసపడిందో కదండి. నయోమి రూతు యొక్క జీవితాన్ని సరిచేయడానికి ఎంత ప్రయాసపడిందో. అదే దేవుని బిడ్డల మధ్య ఉండేటువంటి ప్రేమ, అనురాగము, ఐకమత్యము, ఒక పనిలో సహకారం చేసుకునేటువంటి మరి విషయాలను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. తర్వాత చూసినట్లయితే లోయే యునేకే, తిమోతి యొక్క తల్లి, వాళ్ళ అమ్మమ్మ. తిమోతిని పెంచడంలో,
పౌలు గారు చెప్తారు ఏమనంటే, నీ తల్లి అయిన లోయి, నీ అమ్మమ్మ అయిన యూనేకే అని 2 పేర్లు సంబోధిస్తారు. వాళ్ళు కూడా ఇద్దరు స్త్రీలే. తిమోతిని పెంచడంలో వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు ఎంత ఆత్మీయంగా, మరి ఎంత మరి పౌలు గారికి సహకారుడుగా, ఒక మొట్టమొదటి బిషప్గా అభిషేకింపబడ్డాడంటే లోయి, యునేకి అనే స్త్రీల పాత్ర అక్కడ మనకి బాగా కనిపిస్తుంది. ఈ రోజుల్లో మన స్త్రీలకి ఎలాంటి సహకారాలు ఉన్నాయా? కుటుంబాల్లో ఇలాంటి సహకారాలు ఉన్నాయా? సంఘంలో ఇలాంటి సహకారాలు ఉన్నాయా? స్త్రీల ఆదివారాలు చేసుకుంటున్నాం, స్త్రీల పండగలు చేసుకుంటున్నాం. ఎక్కడైనా మరి ఇంకో మాట, స్త్రీలు స్త్రీలకే విరోధులు అనే మాట కూడా మనకి బాగా తెలుసు. స్త్రీలు స్త్రీలకే విరోధులు. అత్తంటే కోడలికి పడదు, తోటికోళ్ళకి మధ్య మంచి సంబంధాలు ఉండవు. కొంతమంది సాంఘిక సంస్కర్తలు, మగవాళ్ళు, పురుషులు స్త్రీల కోసం ఎన్నో పాటలు పడి, ఎన్నో యాక్ట్స్, ఎన్నో మరి ఉద్యమాలు చేసి స్త్రీలు అలా ఉండాలి ఇలా ఉండాలని చేస్తూ ఉంటే స్త్రీలే విరోధం కలిగి, శత్రుత్వం కలిగి, అసూయ, పగ, ద్వేషాలు పెంచుకుని కుటుంబాలని పాడు చేసుకుంటున్నారు. కోడలు ఒక స్త్రీయే, కూతురు ఒక స్త్రీయే, అత్త ఒక స్త్రీయే, అమ్మమ్మ, నానమ్మ వీళ్ళందరూ స్త్రీలే. స్త్రీ అనే పదం మరి ఈరోజు మనం విమోచన కార్యక్రమంలో పాలిభాగస్తులని దేవుడు మనల్ని ఒక విమోచన కొరకు, ఒక ప్రత్యేకమైనటువంటి దృక్కోణంలో మనల్ని ఉండాలని కోరుకుంటే స్త్రీ స్థానం రోజు రోజుకి దిగజారిపోతా ఉంది. ఎందుకు ఇలాంటి పరిణామాలు సంభవిస్తున్నాయి? ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి? నేను ఒక స్త్రీనే, నా ఇంట్లోకి వచ్చిన కోడలు ఒక స్త్రీయే, కాబట్టి మా ఇద్దరు సహకారం ఎంతో ఈ కుటుంబానికి అవసరం, ఈ కుటుంబ అభివృద్ధికి అవసరం అనేటువంటి ఆలోచన. నేను ఒక కూతుర్నే, నేను ఒక స్త్రీని, నా అత్త ఇంటిలో నేను ఎలా ఉండాలి? ఈ అత్తే కోడలు కిరిసినాయిలు పోసి నువ్వు పెడతా ఉంటుంది. ఈ కోడలే అత్తకి చిత్రహింసలు పెట్టి భోజనం కూడా పెట్టకుండా మరి తీసుకెళ్ళి ఎక్కడ పెడుతుంది? ఓల్డేజ్ హోమ్స్లో పెడుతుంది. ఇక్కడ కూతురు, అక్కడ కోడలు. ఇక్కడ కూతురుకు ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కూతురు ఇంట్లో ఉండాలి, అత్త ఇంట్లో ఆ సౌకర్యాలు ఉండాలి. వాళ్ళ కోడలకు మాత్రం అటువంటి సౌకర్యాలు ఎక్కడా ఉండకూడదు. ఇలాంటి ఆలోచనలు కలిగి సమాజం జీవిస్తూ ఉంది. తర్వాత నెగిటివ్ రోల్స్లో స్త్రీలని చూపించడం, సీరియల్స్ చాలా ప్రభావితం చేస్తాం. దయచేసి క్రైస్తవులమైన మనము కొన్నిటికి దూరంగా ఉండడం చాలా అవసరం. సీరియల్స్ని మనం చూడకూడదు. దానిలో ఉండేటువంటి మరి నెగిటివ్ స్త్రీలని, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి. స్త్రీ అంటేనే ఒక ఎంటర్టైన్మెంట్. నేటి సమాజానికి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, స్త్రీలు ఎంటర్టైన్మెంట్స్ కాదండి, దేవుని విమోచన కార్యక్రమంలో పాలిభాగస్తులు. ఈ మీడియాకి, ఈ సోషల్ మీడియాకి ఏం కావాలంటే ఎంటర్టైన్మెంట్ కావాలి. దానికి ఎవరు బాగా ఉపయోగపడతారంటే, ఆనాడు అవేం చేసింది? చక్కటి ఫ్రూట్, ఎంతో అందంగా సుందరంగా చూడడానికి, తినడానికి ఎంతో బాగుందని చెప్పి తీసుకొచ్చి తను అక్కడే ఉంది, అక్కడి నుంచే మొదలైంది.
ఎంటర్టైన్మెంట్ అనేది. అది ఇంకా అలా కొనసాగుతూనే ఉంది. కాబట్టి స్త్రీలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఒక స్త్రీనే. ఈ స్త్రీ ఉద్యమాలు ఎన్నో వస్తున్నాయి. స్త్రీ నాయకులు ఎంతోమంది, ఏదో అక్కడ జరిగితే వెళ్ళిపోతారు అందరూ టీవీల ముందు కనబడడానికి. వాళ్ళ ఇంట్లో ఒక కోళ్ళు ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఒక కొడుకుంటాడు, వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబం ఉంటుంది. అవి పట్టించుకోరు, వెళ్ళిపోతారు. సమాజాన్ని ఉద్ధరించేస్తాయి. కుటుంబాలను సరి చేసుకుందాం ముందు, బాంధవ్యాలను స్థిరపరచుకుందాం ముందు, కుటుంబ ఐక్యతను కాపాడుకుందాం ముందు. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది, ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఎవరింట్లో అయినా ఈ సమస్యలు ఉండేవే, కానీ రూతు నయోమీలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి తల్లి కూతుర్లు ఈ హెరోదియాని సలోమిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి టీచింగ్స్ మనం మన పిల్లలకి చేస్తున్నాం, ఎలాంటి ఎలాంటి బుద్ధులు మనం పిల్లలకి నేర్పిస్తున్నాం. నీ తల్లి చేయు బోధ నువ్వు విను అని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. తల్లి బోధ చేయాలి పిల్లలకి ఎప్పుడు, తల్లి టీచ్ చేయాలి పిల్లలకి ఎప్పుడు. తల్లి వడి మొట్టమొదటి పాఠశాల పిల్లలకి. ముందు ఎక్కడ తల్లి వడి పిల్లలకి, మొట్టమొదటి స్కూల్, మొట్టమొదటి పాఠశాల తల్లి వడి. ముందు కుటుంబంలోనే అన్ని సాంప్రదాయాలు, మరి కట్టుబాట్లు, మరి క్రైస్తవుల పిల్లలు ఎలా ఉండాలి అనేటువంటివి బిడ్డలు మన ఇళ్లలోనే మన తల్లులను చూసి తండ్రులను చూసి నేర్చుకుంటారు. తల్లి ఎటుదో కుమార్తె అటుదే అని వాక్యం సెలవిస్తూ ఉంది యెహెజ్కేలు గ్రంథంలో. తండ్రి ఏ పనులు చేయను, కుమారుడు అదే పనులు చేయను అని మరి యోహాను సువార్తలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎక్కడి నుంచో వాళ్ళు ఏవేవో నేర్చుకోరు, తల్లిదండ్రుల నుంచే. తల్లి తండ్రి మొట్టమొదటి గురువులు పిల్లలకి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈర్ష్య, ద్వేషము, పగ ఇవన్నీ పెట్టుకుని మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఆలకించడు. తర్వాత మరియా ఎలిజబెత్, ఇద్దరు స్త్రీలు. మరియా ఎలిజబెత్. మరియా విమోచన కార్యంలో పాలిభాగస్తులైన స్త్రీ. మరియా ఏ స్థితిలో ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిందండి? 3 నెలలు ఉంది ఇంచుమించు ఎలిజబెత్ దగ్గర మరియా. ఏ స్థితిలో వెళ్ళింది? పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి పురుషుని ఎరిగినదై, దేవుని చేత మరి వార్త వచ్చినప్పుడు, దేవదూత చేత వార్త వచ్చినప్పుడు, మరి ఎలిజబెత్ కూడా వృద్ధాప్యమందు మరి ఆమె గర్భము ధరించిందని చెప్పబడినప్పుడు ఆదరించబడడానికి, ప్రేమించబడడానికి, ఇంకా దేవుని శక్తిని పొందుకోవడానికి ఆమె ఎలిజబెత్ దగ్గరికి, ఆ కొండ సీమలకి కన్య అయిన మరియా ప్రయాణమై వెళ్ళింది. అమ్మమ్మో నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? అమ్మమ్మో నువ్వు వెళ్ళిపో, ఇలా ఉంటే సమాజం ఏమంటదో, ఏమైపోవాలి, నా పరువు పోద్దేమో అని మరి ఎలిజబెత్ అనలేదు. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నా యొక్క ఎంత సంతోషము, ఎంత ఆనందము, నా గర్భములోని శిశువు గంతులు వేస్తున్నాడు అని ఎలిజబెత్ చక్కగా స్వీకరించింది మరియని. అస్సలు ఒకరికి పొంతన లేని సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రభువు తల్లిని ఎలిజబెత్ గ్రహించింది. దేవుని బిడ్డలనే తెలుసుకుంటారు. అది అందరికీ తెలియదు. దేవుని బిడ్డలు ఎవరు,
దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి విషయం దేవుని బిడ్డలుగా తెలుస్తుంది. ఆనాటి దినాలలో మరికి ఏమి అవమానాలు ఎదురవ్వలేదా అంటే ఎదురయ్యినాయి. సంఘంలో, సమాజంలో ఎన్నో ఇప్పటికీ లేనిపోని రాతలు మరి మీద రాస్తూనే ఉంటారు, వాట్సాప్లో వాటిలో వస్తూనే ఉంటారు. కానీ చెక్కు చెదరని మరి విశ్వాసంతో, పట్టుదలతో దేవుని మాట మీదే నమ్మకం ఉంచి మరి ఆమె నిలబడగలిగింది. మామూలు స్త్రీలైతే నిలబడలేరు. ఎలిజబెత్ కూడా మరి దేవుని బిడ్డగా, దేవుని యొక్క ప్రభువు తల్లి అని గ్రహించి దేవుణ్ణి ఘనపరిచింది. అక్కడ వాళ్ళిద్దరు కూడా మరి దేవుణ్ణి ఘనపరిచారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారు, ఒకరినొకరు ప్రేమించుకున్నారు, ఒకరినొకరు మరి ఆదరించుకున్నారు, ఒకరినొకరు మరి ఎంతో మరి అక్కడ వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణను బట్టి మనకి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి స్త్రీలను కాదు, పురుషులను కాదు, నేటి సమాజంలో ఇది అందరికీ సంబంధించినటువంటి మరి విషయం. దేవుని యొక్క మరి యొక్క విమోచన కార్యం అనేది అందరికీ సంబంధించిన విషయం. అందరూ కూడా ఈ విమోచన కార్యంలో పాలిభాగం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. ఇది దేవుని ఏర్పాటు, దేవుని నడవడి, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని ప్రణాళికలో మనందరం ఉన్నాం. కాబట్టి స్త్రీలు ప్రాముఖ్యంగా విమోచన కార్యములో పాలిభాగస్తులు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా మనం ఒక వచనాన్ని నేను మీకు చూపించి ముగిస్తాను. తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఒకసారి అందరూ ఈ వచనం తీయండి. తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 తిమోతి 2వ అధ్యాయము 15వ వచనం చూద్దాం ఒకసారి. పైన వచనాలన్నీ దైవభక్తి గల స్త్రీలు, సత్క్రియలు చేసే స్త్రీలు ఎలా ఉండాలో, ఎలా అలంకరించుకోవాలో అవన్నీ వ్రాయబడి ఉంటాయి. తర్వాత పరిచర్య చేసే స్త్రీలు ఎలా ఉండాలో అని 3వ అధ్యాయం 11, 12 వచనాలు ఇవన్నీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. కానీ మరి 2వ అధ్యాయం 15వ వచనం ఒకటి నేను చదువుతాను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధత యందు నిలకడగా ఉండుని ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. దేని ద్వారా రక్షింపబడుతున్నారండి బిడ్డలు, స్త్రీలు అంటే? శిశు ప్రసూతి ద్వారా రక్షింపబడుతున్నారు. అంటే ఈ రక్షణ, ఈ సాల్వేషన్ అనేది మనకి ఎలా వస్తుందంటే, స్త్రీలకి మనం బిడ్డలను మరి ప్రసవించినప్పుడు, బిడ్డలను కనినప్పుడు అది ఎంత భారమో, అది ఎంత భయమో, అది ఎంత శ్రమో స్త్రీలకి అది అనుభవపూర్వకముగా వస్తుంది. కాబట్టి ఇంకా వేరే శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఆ శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడుతుందనే వాక్యం ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని విమోచన కార్యక్రమంలో పాలి భాగస్థులు మాత్రమే స్త్రీలు ఉండాలి. ఇంకా ఏ కార్యక్రమాలలో స్త్రీలు ముందు ఉండకూడదు. కాబట్టి ఆ విమోచన కార్యము ఏది అనేటువంటిది మనం గ్రహించుకోవాలి. కుటుంబంలో విమోచన కార్యము, సంఘంలో విమోచన కార్యము, సమాజంలో విమోచన కార్యము. నేను ఒక పాలి భాగస్థురాలిని, నేను ఒక పాత్రని, దేవుడు నన్ను ఉంచాడు ఈ పాత్రకి, ఈ యొక్క ఉద్దేశానికి అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకుండా ఆ విమోచన కార్యంలో పాలిభాగస్తులుగా ఉండి దేవుని మహిమ కొరకు జీవించవలసిన వారముగా ఉంటూ ఉన్నాము. ఈనాడు స్త్రీలు ఎంతో అభివృద్ధి చెందుతున్నారు, ఎన్నో సాధిస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు, తర్వాత చూస్తే మరి ఆస్ట్రోనాట్స్ ఉన్నారు.
అది ఎంతో గొప్ప విషయం, ఎంతో సంతోషించవలసిన విషయం. కానీ ఎంత అభివృద్ధి చెందినా ఇంకా నేటి సమాజంలో జరుగుతున్న పరిస్థితులను ఒకసారి ఆలోచన చేస్తే ఎంతో బాధపడవలసిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి మరి సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని స్త్రీలమైన మనము, పురుషులమైన మనము, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, బాధ్యతాయుతమైనటువంటి మరి పరిస్థితులలో ఉంటూ మరి చేయవలసినటువంటి పనులు దేవుని కొరకు, దేవుని మహిమార్థమై చేసి మరి మన యొక్క బిడ్డలను, మన కుటుంబాలను, మన సంఘాలను అభివృద్ధి చేసుకుంటూ దేవుని మహిమ సాధనాలుగా వాడబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అట్టి కృపనిచ్చి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ స్త్రీల ఆదివారపు ఆరాధనలో మేము పాల్గొని నైనా కొన్ని హెచ్చరికలు, కొన్ని వాక్య ధ్యానాలను మేము చేసుకుని ప్రభువా నీ సన్నిధిలో నైనా సంతోషంగా గడపడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటూ, ఈ అవకాశాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి పాస్టర్ గారికి, చర్చ్ సెక్రటరీ గారు అయినటువంటి చార్లెస్ గారికి, ట్రెజరర్ గారు అయినటువంటి షాలేం రాజు గారికి, ప్యారిష్ కమిటీ వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు. మా స్త్రీల సహవాసపు ఆఫీస్ బేరర్స్ సెక్రటరీ గారు మార్తమ్మ గారికి, అదేవిధంగా వసంత గారికి ప్రత్యేకమైన వందనాలు. స్త్రీల మైత్రి తరపున మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆది నేను రీతి ఆది నేను అనవరతంబు తునుగాక సర్వాది సములారా దేవుడు. ఈరోజు స్త్రీలందరికీ ఒక చిన్ని బహుమానం అరేంజ్ చేయడం జరిగింది. నా ఆత్మీయ కుమార్తెను జ్ఞాపకం చేసుకుంటూ, వారు రాలేదు చర్చ్కి, కన్వీనెంట్ లేదు, అయినను అమ్మాయి దేవుని రాజ్యానికి వెళ్ళింది, అయినను ఆమెను జ్ఞాపకం చేసుకుంటూ దేవదేవిన మరి కుమారుడు రాజశేఖర్ గారు వారు మరి మంచి బహుమతిని, అది నేను చెప్పను కానీ మీరు చూసిన తర్వాత మీరు ఆస్వాదిస్తారని నేను ఆశిస్తున్నాను. కనుక గమనించవలసిందిగా ప్రభునామం పేరిట కోరుచూ ఉన్నాను. ఈ సమయంలో నేను పిలిచినప్పుడు వెంటనే వచ్చేసి ఆ యొక్క బహుమానం తీసుకోవాల్సిందిగా ప్రభునామం పేరిట కోరుచున్నాను. మళ్ళా ఇక రావడం కాదు కానీ ముందుగానే. తర్వాత స్పెషల్ ప్రేయర్స్ టైంలో స్త్రీలందరూ ముందుకు వచ్చి మోకరించాలని మనం చేస్తున్నాను. ప్రార్థనా పూర్వకంగా అది మీ ప్రేరణ కొద్దీ దేవుని స్తుతిస్తూ కృతజ్ఞత చెల్లించాలని స్త్రీలందరికీ మనవి చేస్తున్నాను. ఈ సమయంలో జ్ఞాపకం చేసినప్పుడు బహుమతిని ఇవ్వడానికి అమ్మగారు ముందుకు రావాల్సిందిగా ప్రభునామం పేరిట కోరుచూ ఉన్నాను. అమ్మగారు ముందుకు రండి. బహుమతిని అమ్మగారు మాత్రమే అందిస్తారు. అమ్మగారి చేతుల మీదుగా ప్రతి స్త్రీ అందుకోవలసిందిగా ప్రభునామం పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మార్తమ్మ చార్జ్ గారు, సెక్రటరీ గారు అటు చూడండి, అటువైపు తిరగండి. అమ్మగారు మీరు వసంత రాజశేఖర్ గారు, అడ్వైజర్ ఆదిమ సత్యనారాయణ గారు, కృపా చార్లెస్ గారు, మిస్టర్ జ్యోతి షాలిం రాజు గారు, సుహాసిని లాజరస్, త్వరగా
శైలజా ప్రదీప్ గారు, మిస్సెస్ శైలజా ప్రదీప్ గారు. నెక్స్ట్ రాజకుమారి జయరాజ్ గారు. బండి మేరీ గారు. కరుణ రామకృష్ణ గారు. శ్రీ విద్యా ప్రవీణ్ గారు. శాంతి హరిబాబు గారు. సోదరి లిల్లీ గారు. విక్టోరియా రవికుమార్ గారు. విక్టోరియా గారు. రాజ్కుమార్ గారు. నవమణి సంజయరావు గారు. దాసర్ దేనుకుమారి గారు. మణి సత్యవంతుడు గారు. సౌజన్య ప్రవీణ్ గారు. కనగాల మేరీ బాబురావు గారు. కనగాల మేరీ బాబురావు ఆంటీ. సుశీల జేమ్స్. శాంతి శేఖర్ గారు. బిల్లా శేఖర్. నాగమణి. టోనీ నాగమణి. టోనీ. టోనీ ఎక్కడ? టోనీ వచ్చాడు కదా, ఉన్నాడా? రమ్మను. బయటికి వెళ్ళాడా? గీతా ప్రకాష్ గారు. జ్యోతి అనిల్ గారు. మిస్సెస్ జానకి యోహాన్. మిస్సెస్ సుహాసిని తీసుకో. పంచారా? రైట్. రాణి జాన్సన్ గారు. రాణి. శ్రావ్య. నళిని గారు. జీవన్ మిస్సెస్ గారు. సుజానమ్మ గారు. మరియమ్మ గారు. సిస్టర్ రోజ్మేరీ గారు. సరిపల్లి తీసుకురా. మరియమ్మ విజయ వాళ్ళ కాంతయ్య గారు. రాలేదమ్మ గారు. లలిత. మిస్సెస్ మోహన్. మిస్సెస్ స్టీవెన్. ఎవరు? మోహన్ మిస్సెస్. గుడ్. మిస్సెస్ స్టీవెన్. మిస్సెస్ స్టీవెన్. స్టీవెన్ మిస్సెస్ వచ్చిందా? రేవతి విల్సన్ గారు. ఝాన్సీ నతానేల్ గారు.
అమ్మగారు ఇంకా ఎవరికైనా మిస్ అయిందా? ఎవరికైనా మిస్ అయిందా? జయమ్మ గారు అంకించండి. విజయమ్మ. నాగమణి, టోనీ నాగమణి. అరుణ్ కుమారి కృపావరం గారు. ఫ్యామిలీకి నేను అన్నట్లుగా తీసుకున్నాను. నిర్మలా రవికుమార్ రాజ్ తీసుకోండి. మీరు వచ్చి ఆమెకి రండి. నళిని గారు, నళిని గారు మీ మరిది గారికి, మీ బావగారు. సత్యనారాయణ గారు, ఎం సత్యనారాయణ గారు. ఇస్ దే ప్లీజ్. రత్నం గారు, మీ రత్నం గారు. రత్నం గారు. విద్య తీసుకో. శామ్యుల్ గారు. శామ్యుల్ గారిదమ్మా, అది మీ మామగారిది. రైట్, థ్యాంక్ యూ. ఆ కుటుంబానికి నేను ప్రేయర్ చేసేటప్పుడు ఆ కుటుంబం కాంట్రిబ్యూట్ చేసినటువంటి ఆ ఫ్యామిలీ, ఇవన్నీ మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మరి ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా నేను ఆ కుటుంబానికి దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ, మరి నా కుమారుడు అయినటువంటి రాజశేఖర్ గారు వారి యొక్క కుటుంబానికి మరి మీరు అందరూ కూడా సమృద్ధి అయినటువంటి దీవెనలు కలగాలని మీరు ప్రార్థన చేయాలని ప్రభునామం పేరిట కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్త్రీలందరూ ముందుకు వచ్చి మోకరించాలని మనం చేస్తున్నాం. అందరూ ఇక్కడ నిలబడాలని మనం చేస్తున్నాను. బలిపీఠం మీద నిలబడాలని. మా ప్రభువా, మా రక్షక, మా దేవా, ఈ స్త్రీల ఆదివారం రోజున నీ బలిపీఠం ఎదుట గనురాండ్రైన స్త్రీలుగా
నీవు నీ ప్రణాళికలో నీవు ఏర్పరచుకున్నటువంటి దేవకుమార్తెలుగా ఈనాడు ఉత్సవిస్తూ ప్రభువా నీ బలిపీఠం మీదట మోకరించి ఉండగా వీరందరిపైన నీ యొక్క విమోచన కార్యములో స్త్రీలు ఆనాడు ఎలాగైతే నీ వాక్యంలో ప్రభువా వారి పాలిభాగస్తులయ్యారు, అదే రీతిగా మా తల్లులందరూ వాక్యానుసారముగా పాలిభాగస్తులై దీవెనకరమైనటువంటి స్త్రీలుగా తమ యొక్క ఇండ్లలోనూ మా సంఘములోనూ మా యొక్క సమాజంలోనూ వారు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడను ప్రభు దీవెనకరమైనటువంటి తల్లులుగా ఉండడానికి సహాయం చేయమని మా ప్రభువును యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామమును బట్టి ఈ తరులందరినీ కూడా ఆశీర్వదిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.